సో ఇప్పుడు స్ట్రోక్ గురించి చెప్తాను. స్ట్రోక్ అంటే బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చేది స్ట్రోక్. స్ట్రోక్ వల్ల మనం యూజువల్గా చూసేది పెరాలిసిస్. అందరూ పెరాలిసిస్ వచ్చింది అంటారు. అది బేసిక్గా స్ట్రోక్. ఈ స్ట్రోక్ అనేది రెండు రీజన్స్కి అవ్వచ్చు. బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఇచ్చే ఇంపార్టెంట్ ఆర్టరీలో ఏమన్నా అడ్డమైనా ఉండి ఏమన్నా అడ్డుకుని బ్రెయిన్కి బ్లడ్ సప్లై తగ్గి అలా అయినా రావచ్చు. లేదంటే బ్రెయిన్లో ఉన్న బ్లడ్ వెజల్కి ఏమన్నా చిట్లి అందులోంచి బ్లడ్ బయటికి వచ్చి దానివల్ల అయినా స్ట్రోక్ రావచ్చు. సో బేసిక్గా స్ట్రోక్ కూడా చాలా త్వరగా ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఎంత త్వరగా ఐడెంటిఫై చేస్తే పేషెంట్కి అంత మంచిది. ఇది స్ట్రోక్ రికగ్నైజ్ చేయడానికి ఒక ఈజీ న్యూమానిక్ ఉందండి. దాది FAST, ఫాస్ట్ అంటారు. F ఫర్ ఫేస్. ఫస్ట్ పేషెంట్ ఫేస్ చూడండి. పేషెంట్ ఎలా ఉన్నాడు, ఫేస్ ఏమన్నా ఏసిమెట్రీ ఉందా అంటే మూతి ఒకవైపు పైకి ఒకవైపు కిందకి, లేకపోతే ఈ క్రీజ్ ఏమన్నా పోయి, లేకపోతే ఈ ఫోర్ హెడ్ క్రీజెస్ ఇవన్నీ ఫ్లాట్ అయిపోయి ఇలాంటి చేంజెస్ కనిపిస్తాయి. ఫేస్ చూడగానే మీకు ఒక సైడ్ ఒకలా అనిపించవచ్చు. అది ఫేస్. తర్వాత స్పీచ్ ఏంటంటే పేషెంట్ని ఏమన్నా మాట్లాడమనాలి. మాట్లాడమంటే ఒక సెంటెన్స్ చెప్పమని పేషెంట్కి స్లర్రింగ్ వచ్చినా, లేకపోతే పేషెంట్ ఆ సెంటెన్స్ చెప్పలేకపోయినా స్పీచ్ దెబ్బతిన్నట్టు. సో స్పీచ్ దెబ్బతిన్నప్పుడు అది కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ స్ట్రోక్. తర్వాత ఆర్మ్స్. A ఫర్ ఆర్మ్స్. ఆర్మ్స్ అంటే పేషెంట్ని బేసిక్గా ఆర్మ్స్ ఇట్లా ముందుకు పెట్టమనాలి. ఒక ఆర్మ్ ఏమన్నా కిందకి వెళ్తున్నా, ఒక ఆర్మ్ లేపలేకపోయినా, ఒక ఆర్మ్లో ఏమన్నా వీక్నెస్ అనిపించినా అది కూడా ఒక సిమ్టమ్ ఆఫ్ స్ట్రోక్. ఇంకొకటి T ఫర్ టైం. బేసిక్గా ఎప్పుడు ఇది జరిగింది అన్నది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే డాక్టర్స్ ఫస్ట్ అదే అడుగుతారు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రీట్మెంట్. ఎంత విండో పీరియడ్. ఇప్పుడు స్ట్రోక్ వచ్చిన కొంత సమయం వరకే దానికి కొన్ని ట్రీట్మెంట్ మొడాలిటీస్ పనిచేస్తాయి. ఆ తర్వాత ఆ ట్రీట్మెంట్ చేసినా పనిచేయదు. సో టైం సిన్స్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇది స్ట్రోక్ రికగ్నైజ్ చేయాలి.